ఢిల్లీ అరాచకానికి సంబంధించినటువంటి నిజాలు ఒక్కోటొక్కటి బయటపడుతున్నాయి. ఐఆర్ఎస్ అధికారి కుమార్తె మీద గతంలో వాళ్ళింట్లోనే పనిచేసిన వ్యక్తే ఈ హత్యాచారానికి పాల్పడ్డాడన్నటువంటి విషయం తేలింది. వాడు అంగీకరించాడు. నిందితుడి పేరు రాహుల్ మీనా. దాడి తర్వాత ఆ ఇంట్లో దోపిడీకి కూడా ప్రయత్నించాడు. రాహుల్ నేరుగా ఐఆర్ఎస్ అధికారి ఇంటి పై అంతస్తులో ఉన్న స్టడీ రూమ్‌లోకి వెళ్ళాడు. అక్కడ బాధితురాలి మీద లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అమ్మాయి ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న బలమైన వస్తువులతో ఆమె మీద దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంట్లో దోపిడీకి కూడా ప్రయత్నించాడు. ఆ ఇంట్లో ఉన్న సేఫ్ లాక్ బయోమెట్రిక్ సిస్టమ్‌తో పనిచేస్తుందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దాడి తర్వాత అచేతనంగా పడి ఉన్న బాధితురాలిని స్టడీ రూమ్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి ఈడ్చుకొని వచ్చాడు. రక్తం మరకలు ఉన్న ఆమె వేలుతో సేఫ్ లాక్‌ని తెరిచేందుకు ప్రయత్నించాడు. అది సాధ్యం కావడంతో స్క్రూ డ్రైవర్‌తో సేఫ్ లాక్‌ను ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి క్యాష్, బంగారాన్ని ఎత్తుపోయాడు. వాటి మొత్తం విలువ 2.5 లక్షలు అంతే. దానికే అక్కడ అమ్మాయి ప్రాణం తీశాడు. అక్కడే అమ్మాయిని వదిలేసి దుస్తుల మీద రక్త మరకలు పడడంతో మార్చుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వీడు ఎంత రాక్షసుడంటే ఢిల్లీ ఘటనకు ముందు రోజు ఓ వివాహిత మీద కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజస్థాన్లోని ఆల్వార్లో తన ఇంటి పక్కన ఉన్న మహిళను అత్యాచారం చేసి విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చాడు అన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు 15 బృందాలతో వీడిని గాలిస్తున్నారు.